హాయ్ హలో నమస్తే. హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. ఇది మూడో సోమవారం రోజు వీడియో. ఫస్ట్ వీక్ టెంపుల్కి వెళ్ళాం, కానీ మా వారు మార్నింగ్ రావడం కుదరలేదు. సో ఈవినింగ్ 6 తర్వాత వెళ్ళాం కానీ సరిగ్గా పూజ చేయడమే అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ జమ్మూలో ఈవినింగ్ టైం శివలింగం పైన పంచామృతాలు కానీ పాలు కానీ అంతెందుకు కనీసం వాటర్ కూడా వేయనివ్వడం లేదు. సరేలే, ఫస్ట్ సోమవారం అలా అయిపోయింది కదా అని రెండో సోమవారం వెళ్దామనిలే అనుకున్నాం. కానీ రెండో సోమవారం ఏమైందంటే మా వారు అసలు ఆ రోజు అవైలబుల్లే లేరు. ఈవినింగ్ లేరు, మార్నింగ్ లేరు. మీ వారు లేకపోతే నువ్వు వెళ్ళొచ్చు కదా అనుకోవచ్చు, బట్ చిన్న పాపతో కుదరదు. అండ్ మా వారు లేకుండా నాకు ఒక్కదాన్ని వెళ్ళాలనిపించదు. ఇంక ఈ సంవత్సరం గుడికి వెళ్ళే అదృష్టం లేదులే అని ఫిక్స్ అయిపోయి ఇల్లే దేవాలయం అనుకున్నా. కానీ అనుకోకుండా మూడో సోమవారం ఆ శివయ్య దయ వల్ల గుడికి వెళ్ళడం కుదిరింది. ఇంకా థర్డ్ మండే మార్నింగే 4కే లేచి ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ టైమింగ్స్ తెలియదు కదా, మన సైడ్ అంటే కార్తీక మాసం అంతా పాటిస్తారు. ఇక్కడ ఉంటుంది కానీ డేట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో టెంపుల్ ఓపెన్ చేస్తారా లేదా అని చెప్పి వెయిట్ చేసి 6 తర్వాత స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మా పిల్లల గురించి చెప్పుకోవాలి, నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. ఎంత చలి ఉందో ఆ చలిలో నాకే ఎదలా అనిపించింది. అయినా సరే ఇద్దరూ లేచారు, చక్కగా రెడీ అయ్యి మాతో పాటే వచ్చి 365 ఒత్తులు వెలిగించారు. ఇంత చిన్న పిల్లలకి ఇంత అవసరమా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు ఏంటంటే మనం చెప్పిన పిల్లలకు అర్థం కాదు, ఎక్స్పీరియన్స్ చేయాలి, మనం చూసి నేర్చుకోవాలి. సో అందుకే ఇబ్బంది అయినా సరే తీసుకొని వెళ్ళాను. అండ్ జమ్మూలో నేను ఫేస్ చేసిన ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తాను. నాగల చవితికి మనందరం కూడా పుట్ట దగ్గరికి వెళ్తాం, చక్కగా అందరం కలిపి పూజ చేసుకుంటాము కదా. కానీ ఇక్కడ జమ్మూలో ఏమైందంటే మేము నాగల చవితికి పుట్ట దగ్గరికి అయితే బాగానే వెళ్ళిన తర్వాత ఏమో పుట్ట దగ్గర నేను జనరల్లీ వాటర్ పోసి అలా పూజ చేస్తాం కదా. అలా పూజ చేసే టైంకి ఏమైందంటే ఒక ఆవిడ వచ్చి లేదండి మీరు పూజ చేయకూడదు, మీ వారిని చేయమనండి అని. అలా నన్ను చేయొద్దు మీ వారిని చేయండి అనేసరికి నా మనసంతా అదోలా అయిపోయింది. నాకు అసలే కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువే. పంజాబ్లో ఉండేవాళ్ళం, అప్పుడు అక్కడ పుట్టలే ఉండేవి కాదు. సరే ఈ ఇయర్ అయినా సరే మాకు కుదిరింది, వెళ్తున్నాం, పూజ చేసుకుంటాం హ్యాపీగా అనేసరికి నన్ను చేయొద్దన్నప్పటికీ ఏదేదో అనేసుకున్నా, ఏదేదో ఫీల్ అయిపోయాను. సర్లే ఇంకేం చేస్తామని మా వారినే పూజ చేయమని, ఇంకో చోట కూడా పుట్ట ఉందని తెలిసి నువ్వు ఇక్కడ చెయ్యి, అక్కడికి వెళ్ళాక నేను చేస్తాను అని చెప్పి ఇక్కడ పూజ చేసుకొని వేరే చోటకి వెళ్ళామన్నమాట. తీరా అక్కడికి వెళ్ళి చేసినా సరే ఆ పంతులు గారు కూడా సేమ్ అదే చెప్పారు. లేడీస్ ఇక్కడ నాగదేవతకి పూజ చేయరు, ఓన్లీ జెంట్సే చేస్తారు అని చెప్పి. ఒక్కో సైడ్ ఒక్కో విధంగా పద్ధతులు ఉంటాయి. మనం ఎక్కడుంటే అక్కడ ఆ పద్ధతులనే పాటించాలి. మరేం చేస్తాం.
అలా శివాలయంలో ప్రశాంతంగా పూజ చేసుకొని ఒత్తులు వెలిగించి అభిషేకం చేసి పూజ చేసుకున్నాము. ఇంకా మా వారు దొరికారు కదా, ఇప్పుడు అవైలబుల్ ఉన్నారని చెప్పి కార్తీక మాసం లాస్ట్ డే మళ్ళా దొరుకుతారో దొరకరో అని చెప్పి నీటిలో దీపాలను కూడా వదిలిపెట్టేశాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓం నమః శివాయ. చెప్పు 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 ఓం నమః శివాయ చెప్పు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః చెప్పు. हाँ भैया मैं दीक्षा का फादर बोल रहा हूँ. हाँ दिव्या का पापा बोल रहा हूँ. मैं शाम को लेकर जाना, अभी मैं छोड़ दूंगा.